హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు బుధవారం పంచమి. మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి. బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయడం వలన మీ సుడి తిరిగిపోతుంది. అన్ని రకాల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మానవ జీవితంలో వచ్చే కష్టాలను నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తొలగించుకోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడే మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటారు. అద్దె ఇళ్లలో ఉండేవారు మాత్రం పెంచరు. కానీ సొంత ఇల్లు ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు. అయితే బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది అని పెద్దలు చెబుతున్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. పూర్వం త్రిపురాసురులు అనే 3 రాక్షసులు ఉండేవారు. అయితే ఆ 3 రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు. ఆ 3 రాక్షసులను చంపాలంటే ఆ 3 పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయడానికి ఆ 3 పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన 3 కొమ్ములతో ఆ పర్వతాలను మూడింటిని ఒకే వరుసలో నిలబెట్టాడు. 3 ఒకే చోట ఉండడంతో శివుడు నారాయణ అస్త్రాన్ని ఉపయోగించి ఆ 3 రాక్షసులను సంహరించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది 3వ కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని కొమ్మును వెతికి తెచ్చి అతడికి అప్పగించాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని, ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చేయాలని ఆదేశించాడు. వినాయకుడికి ప్రథమ పూజ చేయని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారు. క్షీరసాగర మథనం జరగడానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు. దాంతో వినాయకుడికి కోపం వచ్చింది. ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు. పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. తరువాత బ్రహ్మ దేవేంద్రుడు గణేశుడి దగ్గరకు వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని చెబుతారు. అప్పుడు గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేస్తారు. అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు. సరే అని బ్రహ్మ సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి అనే 2 స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చారు. అప్పటి నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఇక వీడియోలోకి వస్తే బుధవారం అనేది వినాయకుడికి ఇష్టమైన రోజు. వినాయకుడికి మందార పూలు అంటే ఎంతో ప్రీతి. కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి. తరువాత 2 ఎర్ర మందార పువ్వులను కోసి ఆ పూలను తీసుకుని వెళ్ళి పసుపులో ముంచి గణపతికి సమర్పించండి. ఈ పూలతో పాటు గరిక పోచలను కూడా గణపతికి సమర్పించండి.
అలాగే చిన్న బెల్లం ముక్కను వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. మందార చెట్టు కనిపించగానే చిన్న పరిహారం చేయడం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. 24 గంటల్లో మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం కూడా మారిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. కనుక బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఈ చిన్న పనిని చేసి కష్టాలను తొలగించుకోండి. సంతోషంగా జీవించండి. నిత్య జీవితంలో మనకు అనేక రకాల కోరికలు ఉంటాయి. అది సహజమే. మరి ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలంటే పసుపు దారంతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారం రోజు పసుపు దారం ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేస్తే కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ దారం ప్రయోగం ఎలా చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు అంటే పౌర్ణమికి ముందు వచ్చే రోజు బుధవారం నాడు ఒక దారం తీసుకోండి. తెల్లటి నూలు దారం తీసుకోండి. ఆ దారానికి పసుపు తీసుకొని నీళ్ళలో తడిపి మొత్తం పసుపు పోయండి. అలా పసుపు పోస్తే ఆ దారం పసుపు రంగులోనికి మారుతుంది. ఆ పసుపు రంగు దారానికి 7 చోట్ల ముడులు వేయండి. అలా 7 చోట్ల ముడులు వేసిన తర్వాత మీ ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఈ 7 ముళ్ళు వేసిన దారాన్ని ఉంచండి. తర్వాత గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించాలి. ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి 5 వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతి దగ్గర గరిక ఉంచాలి. గణపతి దగ్గర ఎర్రటి పుష్పాలను కూడా ఉంచాలి. గణపతికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు ఓం గం గణపతయే నమః అనే ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ 21 సార్లు ఈ మంత్రం చదువుతూ ఎర్రటి పూలతో గణపతి ఫోటోకు దారానికి పూజ చేయాలి. 21 సార్లు ఓం గం గణపతయే నమః అని చదువుతూ ఎర్ర పుష్పాలతో గణపతి ఫోటోకు మరియు దారానికి పూజ చేయండి. పూజ పూర్తవ్వగానే హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత మీరు 7 ముళ్ళు వేసిన పసుపు దారం ఉంటుంది కదా, దానిని ఒక కాగితంలో ఉంచి పొట్లం కట్టండి. ఆ పొట్లం ఎప్పుడూ కూడా మీ పర్సులో ఉంచండి. ఈ పొట్లాన్ని మీ పర్సులో ఉంచుకుంటే అతి త్వరలోనే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వివాహపరంగా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శుక్లపక్షంలో వచ్చే బుధవారం పసుపు దారంతో ఈ పరిహారం చేయండి. పసుపు దారానికి 7 చోట్ల ముడులు వేసి గణపతి దగ్గర ఉంచి పూజించి దాన్ని ఆ పొట్లంని మీ దగ్గర ఉంచండి. తిరుగులేని విధంగా అతి త్వరలోనే మీ కోరిక నెరవేరి తీరుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఆచరించి చూడండి. మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. అలాగే ఇది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఈ కార్తీక బుధవారాలలో గణపతి దగ్గర ఎర్రటి రంగులో ఉండే పువ్వు ఉంటే మందారం లేదా ఎర్రని గులాబీలను సమర్పించి ఓం గం గణపతయే నమః అనుకొని నమస్కారం చేసుకున్నా చాలు. మీరు కోరిన కోరికలు నెరవేరిపోతాయి. కార్తీక మాసంలో బుధవారం రోజు గణపతిని పూజించేటప్పుడు ఈ పసుపు రంగు దారం పరిహారం చేసినట్లయితే మరింత త్వరగా కోరికలు ఫలిస్తాయి. కనుక కార్తీక మాసంలో వచ్చే బుధవారం రోజు మీరు కూడా ఈ దారం పరిహారం చేసి కోరికలను నెరవేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.
అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతయే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు.